హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు కస్టమర్స్ అడిగినటువంటి కొన్ని డౌట్స్ని, అంటే వాల్యూబుల్ గల డౌట్స్ని, ఆ డౌట్ని కనుక నేను విశ్లేషిస్తే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనే డౌట్స్ని తీసుకొని ఈ వీడియో చేయడం అయిందనమాట. ఇప్పుడు ప్రసాద్ రావు అనే ఒక పర్సన్, ప్రసాద్ రావు 21/8/1972లో జన్మించారు. ఈయన ఏమంటున్నారంటే, అసలు లైఫ్ బాగా లేదు, అవకాశం ఉంటే తెలియజేయండి అంటున్నారు. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అండి. నేమ్ వచ్చేసి ప్రసాద్ రావు. ఇది వీరి యొక్క నేమ్. ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 21/8/1972. చూడండి, ఇది కూడా ప్రసాద్ రావు అనే ఒక పర్సన్ ఈ డేట్ లో పుట్టారట. ఒకసారి నా లైఫ్ ఏమీ బాగోలేదు, ఒకసారి విశ్లేషించండి ఏంటి అని అడిగారు. మనం చూద్దాం. ఒకవేళ ఇతను టైము ప్లేస్ కూడా ఇచ్చుంటే ఇంకొంచెం డెప్త్ గా మనం విశ్లేషించగలిగే వాళ్ళం. సరే, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి ఎలా ఉంది, ఎందుకు ఉంది అనే అంశాలను మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇది డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి మనం డెస్టినీ తయారు చేసుకోవాలి. అంటే 21/8/1972. ఇవన్నీ కూడా ఇందులో ఉన్న డిజిట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే 2 + 1 3, 3 + 8 11, 11 + 1 12, 12 + 9 21, 21 + 7 28, 28 + 2 30. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 పార్ట్స్ ని మనం సింగిల్ గా మార్చుకుంటే 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 0 + 8 8 అవుతుంది. ఇక్కడ 1 + 9 + 7 + 2 మొత్తం చూసుకుంటే 19 19 వస్తుంది. సో 19 లో మళ్ళా 1 + 9 చూసుకుంటే 10 వస్తుంది. 10 లో మళ్ళా 1 + 0 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ 1. ఇక 3 + 0 వచ్చేసి 3. ఇది ఇతని ప్యాటర్న్. మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఏంటి, ఒక పర్సన్ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఈ ప్యాటర్న్ లో, అంటే ఈ యొక్క 4 డిజిట్స్ లోనే మనం చెప్పొచ్చు. ఎలా చెప్పుకున్నాను, దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ని, వీక్ నెంబర్స్ ని, కూల్ నెంబర్స్ ని మనం గుర్తించాలి. ఫస్ట్ డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏంటివి మనకి 1 6 1 7 2 9 3 7 3 8 4 7. ఈ 6 జతలు కూడా డెడ్ యాంటీ కాంబినేషన్. వాటిలో ఏమున్నాయి, 3 8 అనే ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది. మరలా ఇట్లు కూడా 3 8 అనే ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది. సో 2 డెడ్ యాంటీ కాంబినేషన్ ఉన్నాయి. తర్వాత వీక్ నెంబర్స్ ఏంటి, 2, 8. ఇందులో ఒకటి ఉంది, ఇది మనకి వీక్ నెంబర్. ఇక కూల్ నెంబర్స్ ఏంటి, 3, 6. సో 2 సార్లు ఉంది కూల్ నెంబర్, అంటే ఒకటే ఉన్నది సూపర్. చూసారా, ఉన్న లైఫ్ మొత్తంలో కొంచెం బాగుంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆ కొంచెం బాగున్న దాన్ని కూడా డిస్టర్బ్ చేయటానికే వీరి పేరు. ఇది ఎప్పుడు సాధ్యపడింది, పేరు కనుక 14 డైమెన్షన్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే సాధ్యపడింది. మరి అలా లేదు. అలా లేనప్పుడు, మరి ఉన్నప్పుడు ఇది సాధ్యపడింది అంటే దీంతో పాటు ఈ మొత్తం సాధ్యపడింది. కానీ అది 14 డైమెన్షన్స్ లేని కారణంగా ఈ జరగాల్సింది జరిగి బాగా జరగాల్సిన దానిలో కూడా డిస్టర్బెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో లైఫ్ మొత్తం కూడా ప్రాబ్లం గానే ఉంటుంది. ఇది దీని గురించి. అయితే ఇప్పుడు నేను చెప్పినంత ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉంటుందా, ఏమన్నా సడలింపు ఉంటుందా, అది ఎలా చూసుకోవాలి. ఇదంటే ఏంటంటే థియరీ, ఇక ఫిక్స్. అది ఆ ఫిక్స్ లో దాన్ని మార్చేది ఏంటి, ఏదైనా మనకి లైఫ్ లో మన యొక్క విధి రాసిన రాతలో మార్చేది ఏంటి, మన పేరు. మరి ఈ పేరు ఈ అస్సలు బాగలేదన్న దాన్ని రెట్టింపు బాగా లేకుండా చేస్తుందా, లేదా అస్సలు బాగలేదన్న దాన్ని కొంతవరకు బెటర్ చేస్తుందా అనేది ఎలా చూసుకోవాలి. ఇరవై 21/8/1972 అంటే 3 8 1
3 ఇది వచ్చింది మనకు ప్యాటర్న్. ఇప్పుడు ఈ పేరు ఏం చేస్తుందో చూద్దామండి. ప్రసాదరావు అనే పేరులో టోటల్ ఎంత? వీరు కనుక PRASADARAO అని రాస్తారు. కొంతమంది ఇక్కడ హెచ్ కూడా యాడ్ చేసుకుంటారు. ఒకవేళ ఇలాగే రాశారనుకుందామండి, ప్రసాదరావు. వీరు అసలు ప్రసాద అని కూడా ఇవ్వలేదు, ప్రసాదరావు. మరి ఇలా ప్రసాదరావు అంటే ఈ పేరు దీనే చేస్తుంది అనేది చూద్దామండి. ఈ ప్రసాదరావులో నేమ్ టోటల్ ఎంత ఉంది? 8, 10, 11, 14, 15, 19, 21, 22, 29 ఉంది. నేమ్ టోటల్ మొత్తం 29 వచ్చింది. ఇప్పుడు దీని యొక్క సింగిల్ చేసుకుంటే 2, 9, 11, మళ్ళీ దీన్ని సింగిల్ చేస్తే 2, సింగిల్ 2 వచ్చింది. ఇది చేంజ్ చేస్తుంది ఈ ప్యాటర్న్ లో. మంచి చేంజా చెడ్డ చేంజా చూద్దాం. అన్నిటి కింద 2 వేసుకొని కొత్త ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. 3, 2, 5, 8, 2, 10 అంటే 1, 1, 2, 3, 3, 2, 5. చూడండి 5, 1, 3, 5. ఇది విధిరాత. ఇందాక మనం చెప్పుకునే జరగటానికి అతను పుట్టుకి ఇలా వచ్చింది. ఇప్పుడు పేరు ఏం చేస్తుందో చూద్దామండి. పేరు చూస్తే దీంట్లో డెడ్ యాంటీ ఉన్నాయంటే నో, లేవు. ఇక కూల్ నెంబర్స్ ఉన్నాయంటే ఉంది, ఒక కూల్ నెంబర్ ఉంది. వీక్ నెంబర్స్ లేవు. డెడ్ యాంటీ లేవు, కూల్ నెంబర్స్ లేవు, వీక్ నెంబర్స్ లేవు, కూల్ నెంబర్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏమైతే ఇతనికి కూల్ నెంబర్ ఎప్పుడు ఉంది? 31 నుంచి 45. ఇక్కడ ఇతనికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చూసారా, పుట్టుకతో ఉన్న దాంట్లో అక్కడ హెల్త్ ఇష్యూస్ లేవు. ఉంటే స్టార్టింగ్ లో ఉన్నాయి, లేదా 50 తర్వాత ఉన్నాయి. కానీ ఈ పేరు వల్ల 50 తర్వాత ఉండాల్సిన హెల్త్ ఇష్యూస్ 31, 45 మధ్యకి వచ్చాయి ఈ పేరు వల్ల. ఇకపోతే సంతోషించదగ్గ విషయం ఏంటి? డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు, మరియు వీక్ నెంబర్స్ లేవు. అంటే కెరియర్ నార్మల్ గా ఏది లేదు, అలాగే ఇబ్బంది పెట్టేది లేదు, సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇతన్ని అందరూ ప్రసాదరావు 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 అని పిలుస్తుంటే, మరి ఒకవేళ కొంతమంది ఎక్కువ మంది ప్రసాద్ అనే పిలుస్తున్నారు అనుకోండి, అప్పుడేమవుద్ది? ప్రసాద్ లో ఎంత నెంబర్ ఉంది? 8, 2, 10, 11, 14, 15, 19 ఉంది. 19. మరి దీని యొక్క టోటల్ ఎంత? 1, 9, 10, 1, 0, 1. ఇప్పుడు అది తీసుకుంటే 1, 1, 1, 1 చూసాం అనుకోండి. 3 + 1 4, 8 + 1 9, 2 + 1 2, 3 + 1 4. ఇక్కడ కూడా అన్ని బాగున్నాయి. ఇక్కడ వీక్ నెంబర్ వచ్చింది. ఒకవేళ ప్రసాద్ అతను పిలుస్తున్నట్లయితే ఇక్కడ కెరీర్ పరంగా స్ట్రగుల్ అయింది. ఒకవేళ ప్రసాద్ రావు అని పిలుస్తున్నట్లయితే ఏమవుద్ది? ఇక్కడ మనకి ఇందాక 3 వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా ప్రాబ్లం అయింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో పర్ఫెక్ట్ అయితే కాదు. ఇది ఇక్కడ మాత్రమే వాళ్ళకి మేలు చేయగలిగింది. ఎందుకు? ఇందాక అక్కడ బాగుంది కాబట్టి అంతవరకే చూడగలిగింది. మిగతా పుట్టుకతో ఉన్న నెగిటివ్ అంతా ఉంటుంది. ఇది చేంజ్ అయినప్పుడు కూడా ఇది 14 డైమెన్షన్స్ లో లేదు కాబట్టి ఇది చేంజ్ అయినప్పటికి కూడా ఇది ఇంప్లిమెంటేషన్ జరగదు. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగింది? అది 14 డైమెన్షన్స్ లో ఉండాలి. తర్వాత దాన్ని ఒక కోర్సులో రాసి మీ బాడీ పైన అప్లై చేసుకోవాలి. మూడోది, మీరు మీ జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయాలి. ఈ 3 జరిగినప్పుడే ఇది మీ యొక్క ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సో ఇది మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఈ విధంగా దీన్ని మనం డిస్కషన్ చేయొచ్చు. టోటల్ గా రిజల్ట్ ఏంటి అంటే వీరి యొక్క లైఫ్ అనేది 1, 2, 3, 5 రెట్లు నరకప్రాయంగా ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి ఫుల్ రిపోర్ట్ తో. ఇలాంటి వాళ్ళు కేవలం నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఆ ఫలితం వచ్చేసరికి సచ్చి కూర్చుంటారు. అందుకని మనం ఫుల్ రిపోర్ట్ అయితే ఏంటంటే ఇందాక చెప్పిన 3 విషయాల్ని మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. అంటే 14 డైమెన్షన్స్ లో నేమ్ చేయొచ్చు, దాన్ని అప్లై చేసుకోవచ్చు, తర్వాత జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయొచ్చు. కాబట్టి రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను అనుకోండి, అంతకంటే ఈ నరకాన్ని అనుభవించడం బెటర్. ఓకే, ఇది ప్రసాద్ రావు గారి గురించి.